ZB9 న్యూస్ కి స్వాగతం. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో టీఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోకల నాగయ్య హాజరై పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఎల్ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్, తాయుద్దీన్, పావని, శ్రీనివాస్, కేశవరెడ్డి, ఆర్ఎస్ మూర్తి, బాలరాజు, పత్తి రాజిరెడ్డి పాల్గొన్నారు. అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో రోడ్డెక్కి పోరాటంలో మా అధ్యాపకుల పక్షాన మేము ముందుండి పోరాడడం జరిగింది. మా సమస్యలు ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఒక ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపకుడికి కనీసం ఒక హెల్త్ కార్డు ప్రొవైడ్ చేయలే. అంతేకాకుండా వారు ఏదైనా కారణం చేత చనిపోతే వారి కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కార్పొరేషన్ అనేది మా ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులకు ఏర్పాటు చేయాలని చెప్పేసి పోరాడుతూ వచ్చాం. కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది మేము గ్రాడ్యుయేట్స్ అయ్యి చదువుకున్న వాళ్ళు వేసే ఓట్లు కాబట్టి మేము రోడ్లెక్కి ప్రశ్నించడం ఎందుకు, మేము చట్టసభల్లోనే ప్రశ్నిస్తామని చెప్పేసి నిరుద్యోగ ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు అందరూ కలిసి నన్ను ముందుకు తీసుకొచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను పోటీలో ఉంచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు మన ఓట్లు మనమే వేసుకుందాం. బడా రాజకీయ నాయకులు వచ్చేసి, బాగా డబ్బున్న వాళ్ళు వచ్చేసి వాళ్ళు మన ఓట్లతో గెలిచి చట్టసభల్లో మన గురించి మాట్లాడకుండా అయిపోయింది. కాబట్టి మన ఓటు మనమే వేసుకొని మనం రోడ్ల మీద ప్రశ్నించకుండా మన చట్టసభల్లో ప్రశ్నించే విధంగా మనల్ని మనమే ముందుకు తీసుకుపోతారని నిరుద్యోగ ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులకు అందరికీ నమస్కరించి కోరుకుంటున్నాను. నేను పోటీలో దిగుతున్నా. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ అన్ని జిల్లాల్లో కూడా మా నిరుద్యోగ ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు నాకు పూర్తి మద్దతు, సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఇంకా ఎన్రోల్మెంట్ అనేది ఎవరికి వారు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే ఎన్రోల్మెంట్ చేయించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఒక ఆఫీస్ని కూడా ఇక్కడ మనం రామగుండంలో ఏర్పాటు చేయడం జరిగిందన్న. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ నెంబర్కి వారికి సంబంధించిన డీటెయిల్స్ని పెడితే ఎన్రోల్మెంట్ అనేది చేయడం జరుగుతుంది.